హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ బేక్స్. నేను మీ లక్ష్మిని. వినాయక చవితి వస్తుంది కదండి, అందుకే మీకు మృదువుగా మెత్తగా ఉండే రవ్వ కుడుములు, కొబ్బరి లౌజ్తో స్టఫ్ చేసిన కుడుములు, ఈ 2 రకాలు చూపించబోతున్నాను. అవి ఎలాగో చూద్దాం. రవ్వ కుడుములకి నేను ఇంట్లోనే రవ్వ పట్టుకున్నానండి. మీకు ఎంత బియ్యం కావాలో అంత బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకోవచ్చు. ఎండలో అయితే 1 గంట సేపు ఆరబెట్టి తీసేయాలి. నీడలో అయితే తెల్లవార్లు రాత్రి కడిగి పెట్టేసుకుంటే తెల్లారికల్లా ఆరిపోతుంది. ఇలా పొడి పొడిగా ఉండాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని రవ్వలాగా బరకగా పట్టుకోవాలి. కొంచెం పిండి ఉన్నా పర్వాలేదండి. అలా పిండి ఉన్నా కూడా కుడుములు చాలా బాగుంటాయి. లేకపోతే మీరు బయట ఏదన్నా బియ్యపు రవ్వ కొంటే గనక ఒక్కసారి అది కొంచెం లావుగా ఉంటది కదా, ఉప్మా చేసుకోవటానికి కొంచెం ఒక్కసారి పల్స్ మోడ్లో తిప్పుకోవచ్చు. అలా చేసుకున్నా బాగుంటది. చూసారా, రవ్వను నేను మిక్సీలో ఇలా పట్టుకున్నాను. ఇప్పుడు ఈ రవ్వ కుడుములు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి నేను 1 గ్లాస్ రవ్వ అయితే 3 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి. 3 గ్లాసులు వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బెల్లం వేసి బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. ఇలా బెల్లం అంతా కరిగాక వేరే గిన్నెలోకి వడకొట్టుకోవాలి, నలకలేం లేకుండా. చూసారా నలకలవి. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుని బాగా కలిపి నీళ్లు మరుగుతున్నప్పుడు మనము కొలిచి పెట్టుకున్న రవ్వని వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టి ఉండలు లేకుండా కంటిన్యూగా తిప్పుతూ దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గర పడ్డాక స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలాచీ పౌడర్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇదంతా చల్లారాక ఏ సైజు కావాలో ఆ సైజు చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకొని ఇడ్లీ ప్లేట్కి కూడా నెయ్యి రాసుకొని దాంట్లో పెట్టి మన ఇడ్లీ కుక్కర్లో కానీ లేకపోతే ప్రెస్టేజ్ కుక్కర్లో కానీ పెట్టి విజిల్ తీసేసి మామూలుగా మీరు ఇడ్లీ ఎట్లా ఉడికించుకుంటారో అట్లాగే వీటిని పెట్టి ఉడికించుకోవాలి. నేనైతే ప్రెషర్ కుక్కర్లో పెట్టానండి. ప్రెషర్ కుక్కర్లో పెట్టేసేసి మూత పెట్టి విజిల్ పెట్టకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 1/2 గంట నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, చక్కగా రవ్వ కుడుములు రెడీ అయిపోయినాయండి. ఎంతో మృదువుగా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. మీరు తీపి తక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లం తగ్గించుకోవచ్చండి. నాకైతే ఇది పర్ఫెక్ట్ స్వీట్ అనిపించింది. ఇప్పుడు కొబ్బరి లౌజ్ పెట్టి కొబ్బరి కుడుములు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ నెయ్యి వేసి ఒక పొంగు వచ్చాక ఇది బయట కొన్న పిండేనండి. ఈ పిండిని వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇలా పిండి అంతా కలిసాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల పిండి బాగా మగ్గుతుంది. ఇప్పుడు కొబ్బరి లౌజ్ ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ తీసుకుని దాంట్లో కొబ్బరి బెల్లం వేసి బాగా కరిగేంత వరకు కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. లాస్ట్ ఇయర్ వినాయక చవితి కూడా నేను పిండితోటి మెత్తన కుడుములు చేసి చూపించానండి. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోతో పాటు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. చాలా చాలా బాగుంటాయి అవి కూడాను. వీటితో పాటు మీకు ఏ రెసిపీ నచ్చితే ఆ రెసిపీ వినాయక చవితికి చేసుకోవచ్చు. ఇలా బెల్లం అంతా కరిగాక ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని కొంచెం దగ్గర పడ్డాక నెయ్యి వేసుకుని ఒకసారి అంతా కలుపుకొని ముద్దలాగా అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా ముద్దలాగా వచ్చి చేతికి జిగురులాగా మనకి అంటుకుంటూ ఉంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారాక మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి మనం ఉడికించిన పిండిని తీసుకొని కొంచెం హాట్ వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా మెత్తగా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా డవ్ సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవటం వల్ల మీకు పగులు రాకుండా ఉంటాయి. ఇలా ముద్దలాగా చేసుకున్నాక లోపల స్టఫింగ్ పెట్టుకోవటానికి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు చేసుకుని ఏదైనా కవర్ తీసుకుని దానిపైన నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఆ ఉండల్ని పెట్టుకొని పూరీ మేకర్తో ప్రెస్ చేసుకోవాలి. మీకు పూరీ మేకర్ లేకపోతే రొట్టెల కర్రతోటన్నా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ప్రెస్ చేసిన దాంట్లో మన స్టఫింగ్కి రెడీ చేసుకున్న దాన్ని పెట్టుకొని మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఉండలు చేసుకోవాలి. మీకు డిజైన్స్ కావాలంటే చేతితోటి చేసుకోవచ్చండి, లేకపోతే బయట మౌల్డ్స్ కూడా దొరుకుతాయి, మౌల్డ్స్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇందాకలాగానే మనము ఇడ్లీ ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసుకుని ఈ ఉండలన్నింటినీ పెట్టుకొని కుక్కర్లో పెట్టి స్టీమ్ మీద ఉడికించుకోవాలి. అంతేనండి, టైం కూడా దీనికి 15 to 20 మినిట్స్ పడుతుంది. ఇలాగ మీరు డిజైన్ కావాలంటే ఇట్లా డిజైన్ చేసుకుని ఫోర్క్తో కూడా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని తీసేసి ఫోర్క్ ఏదైనా తీసుకుని లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకుని మామూలుగా మనం ఇందాక ఎలా చేసుకున్నామో కుక్కర్లో పెట్టుకొని స్టీమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 1/2 గంట 20 నిమిషాలు. అంతేనండి, కొబ్బరి లౌజ్తో చేసిన మోదక కూడా రెడీ అయిపోయినాయి. ఈ వీడియోలో 2 రకాల ఉండ్రాళ్ళు చూపించాను మీకు. లాస్ట్ ఇయర్ కూడా పిండితో ఎట్లా చేయాలో చూపించానండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని కొత్త రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ బేక్స్.